హలో అండి, గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీ. అందరు ఎలా ఉన్నారు? సో ఇవాళ మన డే 7 స్టార్ట్ అవుతుంది. నిన్న డే 6లో చెప్పాను కదా, ఇవాళ కాజీరంగా నేషనల్ పార్క్ టూర్ ఉందనేది. సో ఇప్పుడు మార్నింగ్ 7 కావస్తుంది. సో మేము ఇప్పుడు కింద కౌంటర్ వెళ్ళేసేసి అమౌంట్ చెప్పాను కదా, 3160 రూపీస్ కట్టాలి మేము 4 మెంబర్స్కి. అమౌంట్ పే చేసిన తర్వాత మనకు వెహికల్లో తీసుకెళ్తాడు జిప్సీ. జిప్సీ వచ్చేసేసి 9 సీటింగ్ ఉంది, కానీ మాకు స్పెసిఫిక్గా మాకు ఓన్లీ 4 మెంబర్స్కే కావాలి అంటే ఓకే అన్నారు. సో నో ఎక్స్ట్రా ఛార్జెస్. ఇది మన బండి జిప్సీ. సో నలుగురికి సీటింగ్. సో మన రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇక్కడ మనము టికెట్ తీసుకునే కౌంటర్కి ఇది రూట్ మ్యాప్ అన్నట్టు. సో మనం టికెట్ ఒక సైడ్ ఉంది, పార్క్ ఇంకొక సైడ్ ఉంది. సో దారిలో మనకు టీ ఎస్టేట్ పాస్ త్రూ అవుతూ ఉంటాము చూడండి. సో ఇక్కడ వెళ్ళేసేసి మనం ఫస్ట్ టికెట్స్ పర్చేజ్ చేయాలి. టికెట్ కౌంటర్ ఉంది, చూద్దాం ప్రైస్ ఎంత ఉందనేది. సో ఒక్కొక్కరికి పర్ హెడ్ వచ్చేసేసి 115 రూపీస్ పర్ పర్సన్ టికెట్. సో కెమెరాకి అయితే 100 రూపీస్, గోప్రో అయితే మాత్రం 1000 రూపీస్ లాగా ఛార్జ్ చేస్తారు, డిపెండ్స్. ఒకవేళ మనం డ్రైవర్తో మంచిగా మాట్లాడుకుంటే ఇంకా తక్కువ కూడా రావచ్చు. అంతా వీళ్ళ మనుషులే కాబట్టి అన్నీ వర్కౌట్ అవుతాయి. టికెట్ తీసుకున్న తర్వాత ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నట్టు, అంటే రోడ్కి అపోజిట్ సైడ్లో ఇది మనం వెళ్ళే నేషనల్ పార్క్కి, కాజీరంగా నేషనల్ పార్క్ ఎంట్రన్స్. సో ఇది చెక్ పోస్ట్ అన్నట్టు. మనకు ఇక్కడ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాసి ఉన్నాయి. ఇక్కడ చెక్ పోస్ట్లో సెక్యూరిటీ గార్డ్స్ ఫుడ్ కానీ ప్లాస్టిక్ కానీ ఎటువంటి అలౌ చేయరు అన్నట్టు.
సఫారీ అయిపోయింది. సఫారీ నుంచి వచ్చేసాం బయటికి. అండ్ ఇప్పుడు ఒక వుడ్ క్రాఫ్ట్ చూపిస్తాను యానిమల్స్వి. రైనోస్ ఉన్నాయి, డీర్ అన్ని వుడ్తో చేసినాయి. డిఫరెంట్ టైప్స్, డిఫరెంట్ సైజెస్. ఇప్పుడే ఇక కాజీరంగా నుంచి నేషనల్ పార్క్ నుంచి బయలుదేరాము. ఇప్పుడు మన జర్నీ టువర్డ్స్ షిలాంగ్ వచ్చేసి దగ్గర ఒక 280 చేంజ్ ఉంది. సో 7 hours పట్టవచ్చు రఫ్లీ. సో ఇవాళ మొత్తం జర్నీ వెళ్తుంది. చూద్దాం, ఏమైనా ఉంటే నేను క్యాప్చర్ చేస్తాను. షిలాంగ్కి ఇంకా 50 kilometers దూరంలో ఉన్నాము. లంచ్ కోసం ఆగాము. మేము ఇక్కడ ఇప్పుడు వచ్చేసి ఎక్సలెన్సియా అనే ఒక రెస్టారెంట్ దగ్గర ఆగాము. ఫుడ్ బాగుంది, చూపిస్తాను. ఎక్సలెన్సియా రెస్టారెంట్ అంబియన్స్ అంతా బాగుంది, ప్లస్ ఫుడ్ కూడా బాగుంది. అండ్ సేమ్ మనకు హైదరాబాద్ రేట్సే వచ్చినాయి. మేము ఆర్డర్ చేసింది గార్లిక్ నాన్, మటన్ రోగన్ జోష్, మటన్ మసాలా, కొంచెం అంత రైస్. ప్రైజెస్ మాత్రం సేమ్ మన హైదరాబాద్ ప్రైజెసే. అరౌండ్ 320 to 350 పర్ ఐటమ్ అలా ఛార్జ్ చేస్తున్నారు. కానీ ఫుడ్ బాగుంది. ఎప్పుడైనా పాస్ త్రూ అవుతే మీరు ఇక్కడ ఆగి ఫుడ్ ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు షిలాంగ్కి. సో అంబియన్స్ ఇలా ఉంది. ట్రావెలర్స్కి ఇవి ఒక గైడ్స్ లాగా అన్నట్టు. ఏం ఫ్రూట్స్ మీకు దొరుకుతాయి ఇక్కడ లోకల్ మార్కెట్లో, ఎగ్జాటిక్ ఫ్రూట్స్, తర్వాత మన పిక్చర్స్ అన్నట్టు ఇక్కడ ఏమేమి సైట్ సీయింగ్ చూడొచ్చు అనేది. కానీ మనం ఎట్ లాస్ట్ షిలాంగ్ చేరిపోయినాము. టైం వచ్చేసి 7 అవుతుంది. సో మేము ఇప్పుడే హోటల్ చెక్ ఇన్ అయ్యాము. హోటల్ నేమ్ వచ్చేసి ట్రీ టాప్ రెసిడెన్సీ. ఒకసారి రూమ్ చూపిస్తాను ఎలా ఉందనేది. ఇలా ఉంటుంది రూము. కింగ్ సైజ్ బెడ్. కొత్త హోటల్ ఉన్నట్టుంది. కమోడ్. మనకి ఇక్కడ వచ్చేసి కిచెన్ ఉంది. కిచెన్, కప్స్ అండ్ టాయిలెట్ వచ్చేసి ఇలా ఉంది. టాయిలెట్ నీట్గా ఉంది. గీజర్ ఉంది. హోటల్ చెక్ ఇన్ అయిపోయింది అని చెప్పాను కదా. సో ఇప్పుడు ఒక దగ్గరలో పోలీస్ మార్కెట్ అని ఒకటి ఉన్నది. చూడాలి ఏం దొరుకుతుంది అనేది, అప్డేట్ చేస్తాను. ఒకసారి హోటల్ది వ్యూ చూపిస్తాను. సార్ ర్యాంప్ ఎక్కి కార్ ఇలా వస్తుంది. అండ్ ఇది ట్రీ టాప్ రెసిడెన్సీ. మాకు 4th floorలో దొరికింది అకామిడేషన్. బాల్కనీ వ్యూ, అంబియన్స్ అంతా బాగుంది. కొత్త హోటల్లా కనిపిస్తుంది. క్యాబ్స్ అన్నీ ఎల్లో, బ్లాక్ క్యాబ్. మళ్ళీ అన్నీ మారుతి కార్సే మళ్ళీ క్యాబ్స్. పోలీస్ మార్కెట్కి అయితే వచ్చేసినాము. చూపిస్తాను మార్కెట్ ఎలా ఉందని. ఇది ఒక న్యూయార్క్ సిటీలా కనిపిస్తుంది. మనం పోలీస్ మార్కెట్ నుంచి మన హోటల్కి వచ్చేసాము. సో ఇవాళతో మన డే 7 క్లోజ్. రేపు మార్నింగ్ మనము షిలాంగ్ నుంచి మనం చిరుపుంజికి స్టార్ట్ అవుతుంది మన జర్నీ. సో సీ యూ ఇన్ మార్నింగ్.